హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ యమ్మీ అండ్ హెల్దీ పొంగల్ని ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు బియ్యము, 1/3 కప్పు దాకా పెసలను శుభ్రంగా 2 సార్లు కడిగేసి మరలా మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న పప్పుని పక్కన పెట్టుకుందాం. ఇందులోకి మిరియాలను చూపిస్తున్నా కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా మిరియాలను ఇలా దంచుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే అల్లం ముక్కను కూడా తురిమి ఇలా సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం దంచి పెట్టుకున్న మిరియాలను ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇవి యాడ్ చేసిన తర్వాత జీడిపప్పు పలుకులను కూడా వేసి జీడిపప్పు పలుకులు బాగా దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే జీలకర్రని కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత మనం ముందుగా కరివేపాకును అయితే వేసుకుందాం. కరివేపాకు చిటపటలాడిన తర్వాత తురిమి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా కలదిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పు ఉంది కదా, దానిని మొత్తము నీటితో సహా వేసేయాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి 3 కప్పుల చొప్పున నీళ్ళైతే మనం ఎసురుగా పోసుకోవాలి. ఇందులోనే టేస్ట్కు తగినంత ఉప్పును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కుక్కర్కున్న మూతను పెట్టి 4 లేదా 3 విజిల్స్ రానివ్వాలి. అంతేనండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్కున్న మూత తీసేసి గాలి అయితే తీయకూడదు, ప్రెషర్ ఉండనివ్వండి. పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత తీసేస్తే మన పొంగల్ అయితే పర్ఫెక్ట్గా టేస్టీగా రెడీ అవుతుంది. చూశారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.